వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్. హస్తినాపురంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమర్జెన్సీ విధింపు సదస్సు మరియు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మన ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ పాఠశాలలో మాకే నామ్ పర్ ఏక్ పేడ్, తల్లి పేరు మీద ఒక మొక్క నాటి మన పర్యావరణాన్ని, అదే రకంగా పచ్చదనాన్ని పెంచి పోషించడానికి ఇచ్చిన పిలుపును ఇక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కలిసి మా పార్టీ నాయకులు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను అభినందిస్తాను. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మనం చూస్తున్నాము, మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఏ రకంగా ఇవాళ పర్యావరణ లోపం వల్ల ఒక స్వచ్ఛమైన గాలి, పచ్చదనం లేకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ మనం అందరం కూడా కాలుష్యం బెడలతో బాధలు పడుతున్నాం. भारत माता की जय. वाटर అన్న వర్షితన బండలే. ఓకే సార్, రైట్ పోయింది సార్. సార్ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లాలోని పానగల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యం నుంచి ఇవాళ సమాజాన్ని విముక్తి చేయడానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించడం, ప్రతి పిల్లవాడు కూడా ఏ రకంగా తన తల్లిని ప్రేమిస్తాడో అదేవిధంగా తన ఇంట్లో ఒక మొక్కను నాటి తల్లి మాదిరిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని వీళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా టీచర్స్ కూడా ఆ రకంగా వారి సామాజిక బాధ్యతగా గుర్తించి వారిలో సామాజిక స్పృహ పెంపొందించడానికి, కలుషితమైనటువంటి సమాజం రోజు రోజుకు మరి పెరుగుతూ ఉన్నది. మరి మొక్కలు లేక, చెట్లు లేక, పచ్చదనం లేక ఏ రకంగా ఎడారిగా మారుతున్నది. శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, మరి ఆరోగ్యం ఏ రకంగా క్షీణిస్తున్నదో, ఆయువు తగ్గిపోతున్నదో ఇది గమనించే మరి ఆ యొక్క సమతుల్యాన్ని పాటించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరినీ కూడా టీచర్లు ముఖ్యంగా బాధ్యత తీసుకుని వాళ్ళ ఇంట్లో మొక్కలు నాటే కార్యక్రమానికి వారు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని, ఆ దిశలో వాళ్ళు అడుగులు వేస్తారని. నల్గొండ జిల్లా అన్నప్పుడు, నల్గొండ జిల్లా మనందరికీ తెలుసు ఏ రకంగా కాలుష్యంతో వెదజల్లేటువంటి మరి ఆ రోజు తాగునీరులో ప్రజలు పడ్డ ఇబ్బందులు, కష్టాలు మనకు తెలుసు. ఆనాడు స్వయంగా మరి వాజ్పేయి గారు మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ నల్గొండ జిల్లా వాసులు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలి, పునరావృతం కాకుండా ఉండాలంటే మరి చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోయి ఏ రకంగా వాళ్ళ యొక్క మరి అవయవాలను కూడా మరి కోల్పోయారో అది సాక్ష్యం నల్గొండ జిల్లా. మరి నల్గొండ జిల్లాను కాపాల్సిన బాధ్యత అటు టీచర్లది, విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులది, ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకొని ఆ రకంగా పచ్చదనాన్ని పెంచి పోషించి ఆ రకంగా మరి ఈ వర్షపు నీళ్ళు కూడా ఎక్కడికక్కడ మరి అదుపు చేసి అది పూర్తిగా ఇంకే విధంగా మరి ఆ ఇంకుడు గుంతల ఏర్పాటు కూడా వారు దోహదపడతారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులకు, టీచర్లకు, మరి బీజేపీ యొక్క నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా అభినందిస్తాం. జై శ్రీరామ్.
అమ్మ పేరు మీద తల్లి పేరు మీద మొక్క నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పచ్చదనాన్ని పెంచుదాం. కొద్దిగా జరుగుతుండండి, మీరు జరుగుకుంటే వెళ్ళండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి మీడియాకి, కొంచెం అయ్యా కొంచెం బ్యాక్గ్రౌండ్ మీడియా గ్యాప్. రాజ్యాంగం పట్టుకొని మోదీ గారు మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రెండోది ఏమంటారు, మోదీ గారు వస్తే రిజర్వేషన్ ఎత్తి చేస్తారు పూర్తిగా సమూలంగా రెచ్చగొట్టేటువంటి ఆ రకంగా మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి ఒక విద్వేషాలు సృష్టించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. కానీ వాస్తవంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు మాత్రమే రాజ్యాంగాన్ని ఏ రకంగా మరి వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ చేయమని 26 నవంబర్ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 26 నవంబర్ దాని ఆమోదం పొందినారు. దానిని మోదీ గారు అధికారం వచ్చినప్పుడు 2015లోనే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ చేయడం మీద మొత్తం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రకంగా రాజ్యాంగం ఒక విలువలను చాటి చెప్తూ దేశమంతా కూడా ప్రభుత్వం. అంతేకాదు వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు పూర్తి కావాల్సిన లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికే ప్రపంచంలో మాతృమూర్తి. అటువంటి ప్రజాస్వామ్యం మచ్చ తెచ్చి చరిత్రలో మరి చీకటి అధ్యాయంగా ఇవాళ ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఏ రకంగా మచ్చ తెచ్చారు. ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశాన్ని అధికారం కోసం కేవలం కుర్చీ కాపాడుకోవడం కోసము రాజ్యాంగాన్ని విలువలను అన్ని కూడా కాలాలి. ఇవాళ మంచిగా మనం చూసాం. ఇవాళ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక అవినీతిమయమైందని ఆనాడు రాజనారాయణ గారు కోర్టులో ఆ ఎన్నిక ఎలక్షన్ పిటిషన్ వేస్తే అలహాబాద్ చాలా స్పష్టంగా అక్రమాలకు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది. ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదు. 6 సంవత్సరాల వరకు మరి పోటీకి అనర్హురాలను ప్రకటించడంతో గాంధీ గారు అధికారాన్ని అనుభవించి ఏ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆ పార్టీకే ఒకవైపు అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, నిరంకుశత్వం పట్టి పీడిస్తూ ఉంటే యువతలో అశాంతి. ఏ రకంగా ఉద్యమానికి ఆ రోజు నాంది పలికితే ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి ఆజ్యం కోసం అంటే కోర్టులు చెల్లవు అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, 4th ఎస్టేట్గా భావించేటువంటి మరి పత్రికా స్వేచ్ఛ, ఈ 4 కూడా సమపాలనలో మరి వాళ్ళ విధులు నిర్వర్తించినట్టయితే ప్రజాస్వామ్యం అంత గొప్ప ప్రజాస్వామ్యంగా చలామణి అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు
రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకునేదానికి బదులుగా ఆ శిక్షను అనుభవించేదానికి బదులుగా న్యాయ వ్యవస్థ సవాల్ చేసే విధంగా రాజ్యాంగం యొక్క పూర్తిగా దాన్ని ధ్వంసం చేసి వారు అధికారం కొనసాగించడానికి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పేరు మీద అంతర్గత అలజడి అనే నెపంతో ఆర్టికల్ 352 మేరకు ఎమర్జెన్సీ విధించి ఏ రకంగా వ్యవహరించిందో మన చరిత్ర అంతా వాళ్ళు ప్రజాసామాన్యాన్ని నిలబెట్టడానికి సంఘ పరివారులుగా ఆ రోజు రాజకీయ పార్టీ జనసంఘాన్ని ఆర్ఎస్ఎస్ కానీ విద్యార్థి పరిషత్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు నాయకులు సంస్థలతో కలిసి మహానుభావులు వాస్తవంగా దేశ ప్రజలు చాలా మంది దేవుడు పంపించిన దూతగా భావిస్తారు. సామాన్యుడు కాదు. సామాన్య వ్యక్తితో సాధ్యమైనటువంటి పనులు కావు. అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసి చూపించిన వ్యక్తి. అన్ని విషయాలు జోలిపోతుంది. ఈ కులగణ అనేది కొత్తగా వచ్చింది కాదు. స్వాతంత్రం రాకపూర్వం కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు చేపట్టేటువంటి కులగణనలో జనగణనలో కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళు లెక్క తీశారు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక స్పృహ సామాజిక చైతన్యం 1931 వరకు అంటే దాదాపు 1881 నుంచి 10 సంవత్సరాలకు జరిగే జనగణనలో కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకొని లెక్క తీసేది 1931 వరకు నిరంతరం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలు జరిగిన ప్రక్రియ 41లో ఆ రోజు ప్రపంచ యుద్ధం సంభవించింది, సాధ్యం కాలేదు. తర్వాత 1951లో జరగాల్సినటువంటి కులగణన ఎందుకు ఆగిపోయింది? స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎందుకు ఆగిపోయిందో మీరు కుల సంఘాల నాయకులు ఆలోచన చేయాలి. చాలా విషయాలు చెప్పారు మనం. కాబట్టి మనం అనుకునేటువంటి సమస్యలు, మన అధికారాలు, హక్కులు సాధించాలంటే ఎవరికి వాటి పట్ల స్పృహ ఉన్నది, న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి ఉన్నది ఆలోచన చేయకుండా మరి వాటికి కట్టేసి పల్లెకు పాల్పడినామంటే అది అయ్యబడదు. కాబట్టి ఎంత మనము బుద్ధి నమ్మకాలతో స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎందుకు కులగణన ఆగిపోయింది. 1948లో సెంట్రల్ సెన్సస్ యాక్ట్ తీసుకురావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి. ఆ సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి కులగణన, ఆ సెన్సస్ యాక్ట్ లో ఎస్సీ ఎస్టీ మినహాయిస్తే వేరే కులాలు ఇవి కూడా అందులో ప్రాతిపదికగా వాళ్ళ జనగణన జరగాలి.